ఇంజనీరింగ్ అమ్మాయిలకి అసలు అబ్బాయిలతో అవసరమే లేదు. ఎందుకంటే కరెంట్ పోయినా మేము బాగా చేసుకోగలం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు? ఇలా చూడు, అసలు కరెంట్ వచ్చేలా చేసింది నేను, కానీ నీ బాయ్ ఫ్రెండ్ దొరకపోవడంలో నా తప్పేం లేదు. సెకండ్ థింగ్, ఇందాకేం జరిగిందంటే ఆ ఆన్లైన్ ఫ్రెండ్ నన్ను పిక్ సెండ్ చేయమని అడిగాడు. నేను సడన్ గా మాయమైతే కావాలనే ఇగ్నోర్ చేస్తున్నా అనుకుంటాడు కదా. అప్పుడు జరిగే నష్టానికి నువ్వే ప్రతిఫలం చెల్లిస్తావు? నువ్వు చెప్తుంది నీకేం పడినా జెన్సీ గురించే కదా. అగు, అసలు ఈ విషయం నీకెలా తెలుసు? నేను ఆడేటప్పుడు నువ్వు చూస్తున్నావు కదా. డీటెయిల్స్ గురించి నువ్వు కంగారు పడకు. ఇంతకీ నువ్వు అతనికి నీ పిక్ పంపిస్తున్నావా లేదా? పంపడం లేదు. మేము కలిసి గేమ్ ఆడడం కోసమే కపుల్ గా మారాం, అర్థమైందా? నా పిక్ పంపడం అవసరం అనిపించట్లేదు. అలాగే వెంటనే లాగౌట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. అందుకోసం ఏదో ఒక ఎక్స్క్యూజ్ వెతకాలి. లైక్ నా కంప్యూటర్ బ్రేక్ అయిందని, ఫొటోస్ అన్ని కూడా పోయాయని. నువ్వేదో చేసావు. నీ ల్యాప్టాప్ పని చేయట్లేదు, ఫొటోస్ అన్ని పోయాయా? నువ్వే ఏదో చేసావు. ఎందుకు పని చేయట్లేదు ఇది? వేవే, చెప్పడం మర్చిపోయాను. నిన్న నీ ల్యాప్టాప్ తీసుకున్నాను కదా, అప్పుడు అది అనుకోకుండా కింద పడిపోయింది. సారీ. ఎందుకు పడిపోతున్నావు? కింద పడేస్తావా? అసలు ఎందుకు కింద పడేసావు? నూడిల్స్ తిన్నాక వెళ్దాం వేవే. ఆకలి వేస్తుందా నీకు? నా ల్యాప్టాప్ కింద పడేసిన తర్వాత కూడా ఆకలి వేస్తుందా నీకు? నోరు మూసుకొని పదా. ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది. షాలింగ్ తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళింది. సిసి స్టూడెంట్ మీటింగ్ కి వెళ్తుంది. కానీ నేను ఇట్లా రిపేర్ కి వస్తున్నాను. ఇంత అందమైన రోజు నేను వేస్ట్ చేస్తున్నాను. అలా ఎలా చెప్తున్నావు? అసలు దీన్ని పగలు కొట్టింది నువ్వే కదా. పదా. తీసుకో. సిటీలో కొత్తగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. నీ ల్యాప్టాప్ రిపేర్ అయిన తర్వాత మనం సినిమాకి వెళ్దామా? వెళ్ళే ఛాన్సే లేదు. తర్వాత మనం మదర్ బోర్డ్ కొనాలి. నేనే సొంతంగా రీప్లేస్ చేస్తాను. చీప్ గా అయిపోయింది. ఖచ్చితంగా నాకు నైట్ కి ల్యాప్టాప్ కావాలి. ఇంపార్టెంట్ పని ఏంటి? ఎందుకంటే నాలాంటి ఒక సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఒక్క రోజు కూడా కంప్యూటర్ కి దూరంగా ఉండలేదు. అర్థమైందా? ఇప్పుడు నిజం చెప్పు. ఈ నైట్ కి నాకు డ్యూయల్ ఉంది. నాకు తెలుసు. చూస్తూ ఉండగానే మనం సెకండ్ ఇయర్ కి వచ్చేసాం. నేను ఎప్పుడూ అనుకోలేదు కింగ్ యూనివర్సిటీలో 100 మంది స్టూడెంట్స్ చదువుతుంటారు, కానీ కంప్యూటర్ సైన్స్ లో ఒక్క అబ్బాయి ఉండడని నేను అస్సలు ఊహించలేదు. 2 ఇయర్స్ అయినా సింగిల్ గానే ఉన్నాను. బాధగా ఉంది. అసలు నువ్వు అబ్బాయిల కోసమే ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నావా? అఫ్ కోర్స్, అది అసలు రీజనే కాదు. కింగ్ యూనివర్సిటీ అనేది దేశంలోనే టాప్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది నా డ్రీమ్ కాలేజ్. కంప్యూటర్ సైన్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ ఇవేవి కూడా నన్ను బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించకుండా ఆపలేవు. అదిగో అక్కడ. పద పద, తొందరగా వెళ్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? కనపడటం కూడా లేదు. తర్వాత ఆడబోతున్నాడంటే నిజంగా సూపర్ గా ఉంటుంది. బాస్కెట్బాల్ గేమ్ ఆడడం కోసం చాలా మంది వస్తున్నారు. అయితే మళ్ళీ మనం బాస్కెట్బాల్ ఆడుతుంటే అక్కడ చూడొచ్చు. స్టార్ ప్లేయర్. మనం మళ్ళీ గేమ్ అదిరిపోద్దురా ఈసారి. అవసరం లేదు. సియోనై సీనియర్ అయినా కూడా కాలేజ్ లో ఎక్కువగా కనిపించడు. ఫోరం పోస్ట్ గురించి వాళ్ళ నుండి ఎలాంటి అప్డేట్ కూడా మళ్ళీ రాలేదు. నాకు తెలిసి ఇందులో ఏదో చిన్నెక్కుంది అనిపిస్తుంది. నువ్వేమంటావు? ఖచ్చితంగా ఏదో తేడా ఉందనిపిస్తుంది. అయితే ఏంటి? ఒకవేళ వెళ్ళి చూడడం వల్ల నష్టమేంటి చెప్పు? అయినా అతను మనం చూడడం ఇదే కదా లాస్ట్ టైం. వెళ్దాం కదా. తొందరగా వెళ్తే తప్ప సీట్స్ దొరకవు. నువ్వు కొంచెం సిన్సియర్గా ఉంటావని నేను అసలు అనుకోలేదు. అఫ్ కోర్స్, అతను చాలా గ్రేట్. తను రిలీజ్ చేసిన ప్రతి సాఫ్ట్వేర్ పీస్ ని నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఒకవేళ స్కూల్లో కనుక గేమ్స్ లో ర్యాంక్ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ప్రతి విభాగంలో తనే ఫస్ట్ వస్తాడు. నాకు నమ్మకం ఉంది. నువ్వు టాలెంట్ చూసి పడతావేమో, కానీ నేను ఫీజు మాత్రం
అయినా ఆట ఎంత అతని స్విమ్మింగ్ వీడియో ఎవరు డిలీట్ చేశారు? అది నేను ఇప్పుడే చూడాలి. పద పద క్లాస్ కా ఏం క్లాస్ లేరా